మీరు వై జోగి రమేష్ కృష్ణా జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి చాలా మంది నాయకులు. వై జోగి రమేష్ పైగా అసలు ఏమీ లేదు కృష్ణా నిలబడదాం జిల్లాలో అందరూ ఉండొచ్చిన చాలా మంది ఉంటారు. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు, లేకపోతే మా లీడర్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా అంటే ఎవరైనా కానీ అనవసరంగా తప్పుడు మాటలు, లేకపోతే కుటుంబ పరంగా, లేకపోతే వ్యక్తిగతంగా, ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడికి నా మీద కక్ష? చంద్రబాబు నాయుడు ఇంటికి నేను నిరసన తెలియజేయడానికి వెళ్ళా. నెక్స్ట్ అడగబోతున్నాను. నిరసన తెలియజేయడానికి వెళ్ళా. ఎందుకు? అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తి ఒక పెద్ద మనిషే అమ్మనాబూతులు చండాలంగా అసలు భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా భాష మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు మేము చెప్తామండి? చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నానో లేకపోతే నిరసనో తెలియజేస్తే చంద్రబాబు నాయుడు లాంటి 45 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఒక పెద్ద మనిషి అయ్యన్న పాత్రుడిని ఇది ఈ విధంగా నువ్వు మన ప్రతిపక్షంలో ఉన్నా సరే ఈ విధంగా మాట్లాడటం తప్పు, కొడుకులు లేకపోతే అటువంటి బూతులు మాట్లాడడం తప్పురా బాబు చెప్పుతాడనే ఉద్దేశంతోనే నేను చంద్రబాబు నాయుడు నివాసం దగ్గరికి వెళ్తే అక్కడ నా మీద అటాక్ చేశారు, అది వేరే విషయం. దాన్ని ఆ కక్షతో నన్ను సుప్రీంకోర్టు దాకా, సుప్రీంకోర్టులో సైతం ఏం చెప్పారో చెప్పదు సార్, జోగి రమేష్ని ఒక్కడిని అరెస్ట్ చేయండి. అంటే నా మీద ఎంత కక్ష ఉంటే, నన్ను ఎంత తొక్కాలని చూస్తే జోగి రమేష్ని ఒక్కడనే అరెస్ట్ చేస్తే చాలు అనే స్థాయికి మీరు దిగజారిపోయారంటే